వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఇండియన్ గ్యాస్ సిబ్బందిపై విరుచుకుపడుతున్న వినియోగదారులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల 2.0 కనెక్షన్పై వినియోగదారులను 10 రోజుల నుండి కాళ్ళు అరిగేలా తిప్పిస్తున్నారని, అక్కడున్న సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదని వినియోగదారులు ఏజెన్సీ ముందు ఆందోళనకి దిగారు. చుట్టుపక్కల గ్రామాల నుండి గత 10 రోజుల నుంచి వస్తున్నా సరే మాకు ఎటువంటి స్పందన లేదని వినియోగదారులు వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ ఏజెన్సీపై తగు చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా ద్వారా తెలియజేశారు. పది రోజులు బట్టి తిరుగుతున్నామండి. గ్యాస్ ఏమో ఇవ్వలేదు, మాకు ఏం చెప్పట్లేదు. ఇక్కడ మాకు ఊళ్ళో ఉన్న వాలంటీర్లు కూడా మాకు ఏం తెలియక మేము ఇప్పటి వరకు రాలేదు. పోయిన నెల నుంచి ఇస్తున్నాను అంటున్నారు. మరి మేము వచ్చాడితే ఆపిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పలేదు. ఊళ్ళో అనుకుంటుంటే మేము తెలుసుకున్నాం. ఊళ్ళో ఎవరు అనుకుంటుంటే మేము విన్నాం. అది పోయిన నెల నుండి స్టార్ట్ చేశారటండి. మేము అడిగాము, కానీ అది మాకు తెలియడం అయితే మాకు నిన్న తెలిసింది. మేము ఈ రోజు వస్తేనేమొచ్చి వాళ్ళు ఏంటంటున్నారంటే ముందు బట్టి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది 10 రోజులు బట్టి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు వచ్చినా సరే ఇప్పుడు ఆపేసామంటున్నారు. శుక్రవారం రమ్మన్నారు. శుక్రవారం వచ్చారు. వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ఏమొచ్చి ఆపేశారు లేదంటున్నారు. మా పేరు శ్రీనివాసరావు అండి. మేము నీలకంఠపురం నుంచి వస్తున్నాం, బుచ్చిపేట మండలం. ఏంటంటే గత 10 రోజుల నుంచి గ్యాస్ కనెక్షన్ కోసం ఉజ్వల పథకం కోసం వచ్చామండి. గత 10 రోజుల నుంచి వీళ్ళు ఏంటంటున్నారంటే ఈ రోజు అని రేపు అని అలా గత 10 రోజులు అలా గడిచిపోయి ఇప్పటికీ కూడా మాకు గ్యాస్ కనెక్షన్ అనేది లేదు. ఇప్పుడు వచ్చాడు 10 రోజులు అయిపోయిన తర్వాత అడిగితే గ్యాస్ కనెక్షన్లు అన్నీ ఫుల్ అయిపోయాయి, మీదనే ఆపేశారు, మమ్మల్ని ఏం చేయమంటున్నారు అడుగుతున్నారు. మాకు ఏదో చేసి పెట్టండి, మన వీడియోని ప్రోత్సహిస్తాం. ఆఫీస్లో స్టాఫ్ కూడా సేమ్ ఇదే చెప్తున్నారండి. మమ్మల్ని వెళ్ళే సరే పట్టించుకోవట్లేదు. హెచ్పి గ్యాస్ సేమ్, హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్, అర్త్ గ్యాస్ సేమ్ ఇదే ప్రాసెస్ అవుతుంది.